అరియాన్ మూవీ రివ్యూ. హలో గాయ్స్, ఒక సినిమా మొదలవగానే కిల్లర్ లైవ్ టీవీ మీద అందరూ చూస్తుండగానే తనని తానే కాల్చుకుంటే, అంతేకాదు ఇంకా 5 రోజులు రోజుకు ఒక హత్య చేస్తా అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తే మీ ఊహలో ఆ సీన్ ఎలా అనిపిస్తుంది? అలాంటి ఒక షాకింగ్ పాయింట్తో వచ్చిన సినిమానే ఆర్యాన్. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాని ఈ సినిమా నిజంగా ఆడియన్స్ని టెన్షన్ పెడుతుందా లేక నిరాశ పరుస్తుందా? మీ టైం వృధా కాకుండా ఉండాలంటే ఈ రివ్యూని చివరి వరకు చూడండి. మూవీ బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే, సినిమా స్టార్టింగ్లోనే డైరెక్టర్ ఒక భారీ షాక్ ఇస్తాడు. ఒక వ్యక్తి న్యూస్ ఛానల్ స్టూడియోలోకి వస్తాడు. లైవ్లో అందరూ చూస్తుండగానే తనని తానే గన్తో కాల్చుకుంటాడు. చావడానికి ముందు ఒక వార్నింగ్ ఇస్తాడు. 5 రోజులు, 5 హత్యలు, ఆపగలిగితే ఆపండి. ఈ విచిత్రమైన కేసు పోలీసాఫీసర్ విష్ణు విశాల్ చేతికి వస్తుంది. ఆ తరువాత ఏమవుతుంది? నిజంగానే రోజుకు ఒక హత్య, అది కూడా అతను ముందే చెప్పిన సమయానికే జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి అసలు సస్పెన్స్ మొదలవుతుంది. ఇవన్నీ ఇలా జరుగుతాయని ముందే ఎలా చెప్పారు? పోలీసులు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆ బాధితులు, విక్టిమ్స్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు? ఇదంతా ఎవరి ప్లాన్? ఈ ప్రశ్నలే సినిమాకి అసలు బ్యాక్బోన్. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అరియాన్ సినిమా మొదటి 30 నిమిషాలు నిజంగా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది బాస్. సెటప్ బాగుంది, స్క్రీన్ మీద టెన్షన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ మర్డర్ సీక్వెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. హత్యలు చూపించిన విధానం ఎంగేజింగ్గా ఉంది. క్లూస్ కరెక్ట్ టైంలో రివీల్ అవుతుంటాయి. ఓవరాల్గా ఒక సీరియస్ అట్మాస్ఫియర్ బాగానే సెట్ అయింది. ఇక విష్ణు విశాల్ కూడా తన పాత్రను చాలా నీట్గా చేశారు. ఈ సినిమా పూర్తిగా కథమీదే నడుస్తుంది కాబట్టి యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ లేదు. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే, ఇక్కడే అసలు సమస్య ఉంది. ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత సినిమా గ్రాఫ్ పడిపోతుంది. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఇన్వెస్టిగేషన్లో ఉండాల్సిన థ్రిల్ మిస్ అయింది. సస్పెన్స్ బిల్డ్ అవ్వాల్సిన చోట సీన్స్ చాలా ఫ్లాట్గా అనిపిస్తాయి. లాజిక్ అస్సలు ఉండదు. పోలీస్ డేటా అంతా చిటికెలో దొరుకుతుంది. కానీ బాధితుడి దగ్గరకు మాత్రం టైంకి వెళ్లలేరు. ముఖ్యంగా ఆ మర్డర్స్కి చెప్పే రీజన్ చాలా సిల్లీగా, బలహీనంగా ఉంటుంది. సైకాలజికల్ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్లకు విలన్ మోటివ్ చాలా సింపుల్గా, ఎమోషన్ లేకుండా అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు బిల్డప్ ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. హీరో వైఫ్ ట్రాక్ అయితే అనవసరంగా ఇరికించారు అనిపించింది. దీనివల్ల స్టోరీ ఫ్లోకి బ్రేకులు పడ్డట్టే ఉంటుంది. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి, దీనికేనా అంత హడావుడి చేశారు అనిపిస్తుంది. దర్శకుడి ఆలోచన బాగుంది, కాని స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల ఓకే, కాని కొన్నిచోట్ల రిపీటెడ్గా రెపెటిటివ్ అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే, అరియాన్ ఒక మంచి పాయింట్ ఉన్న యావరేజ్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ బావుంది, కాని సెకండ్ హాఫ్లో లాజిక్, మోటివ్, ఎమోషన్ అన్నీ వీక్ అయిపోయాయి. కేవలం థ్రిల్ కోసం, టైంపాస్ కోసం చూస్తే ఓసారి ప్రయత్నించొచ్చు. కాని ఒక స్ట్రాంగ్ సైకాలజికల్ థ్రిల్లర్ ఆశిస్తే మాత్రం నిరాశే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే, చూడదగ్గ సినిమానే, కాని గుర్తుండిపోయే సినిమా కాదు. మరి మీరు అరియాన్ మూవీ చూశారా? చూసుంటే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో రాయండి. మీ కామెంట్స్కి నేను తప్పక రిప్లై ఇస్తా. ఇలాంటి సూటిగా, నిజాయితీగా చెప్పిన రివ్యూల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. జై హింద్.